కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన క్రీడను ప్రతిరోజు ఆడటం వలన మంచి ఆరోగ్యం పొందవచ్చు. ఎంజీ ఇండోర్ స్టేడియంను ప్రారంభించిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. రాజీ మార్గమే రాజమార్గంగా డిసెంబర్ 13న లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోండి. పిలుపునిచ్చిన డిఎల్ఎస్ఏ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జి భారతి. అప్పినపల్లి క్లాసు వద్ద ద్విచక్ర వాహనంపైకి దూసుకొచ్చిన లారీ. ఆగి ఉన్న బస్సును తప్పించబోయి ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరిని ఢీకొన్న లారీ. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు. వార్తల్లోని వివరాలు. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన క్రీడను ప్రతిరోజు ఆడటం వలన మంచి ఆరోగ్యం పొందవచ్చునని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలియజేశారు. తిరుపతి నగరంలోని తిమ్మనాయుడుపాలెం కాటన్ మిల్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంజీ ఇండోర్ స్టేడియంకు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంజీ ఇండోర్ స్టేడియం యాజమాన్యం వెంకటేష్ మహేష్లు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు ఎంచుకుని అందులో శిక్షణ పొంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించి క్రీడాకారులుగా ఎదిగి రాష్ట్రానికి దేశానికి పేరు తీసుకురావాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ఆసక్తిని గమనించి శిక్షణ ఇప్పించాలన్నారు. అలాగే పిల్లలు పెద్దలు వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన క్రీడను ఎంచుకుని ప్రతిరోజు ఆడటం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు ఆర్ఆర్ యాదవ్, చిరంజీవి యాదవ్, చంద్ర యాదవ్, వెంకీ ఇండోర్ స్టేడియం నిర్వాహకులు పాల్గొన్నారు. ఎంజీ బ్యాడ్మింటన్ అకాడమీ ఓపెన్ చేయడం జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్గా మన సుబ్బారాయుడు సార్ వచ్చారు, అండ్ సిఐ రామకిషోర్ సారు, అండ్ ఎస్ఐ మన నాగార్జున రెడ్డి సార్ వచ్చారు. సో ఈ అకాడమీలో మనకి నేచురల్ గ్రాస్తో ఇన్స్టాల్ చేసిన టఫ్స్ ఉన్నాయి, క్రికెట్ టఫ్స్ ఉన్నాయి, అండ్ పికిల్ బాల్ 2 కోర్ట్స్ ఉన్నాయి. సో మనకి ఆంధ్రప్రదేశ్లోనే ఇది బిగ్గెస్ట్ డైమెన్షన్స్ అండ్ నేచురల్ గ్రాస్తో ఉన్న టఫ్ ఇది. సో ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నాము. అండ్ ఈ ఎంజీ పేరు మీద మనకి బ్యాడ్మింటన్ అకాడమీ, క్రికెట్ అకాడమీ అండ్ పికిల్ బాల్, సో ఈ 3 గేమ్స్ మనకి ఒక హబ్లోనే దొరుకుతుంది. సో ఇది వచ్చేసి లొకేషన్ తిమ్మనాయుడుపాలెం బిసైడ్స్ కందా క్రికెట్ అకాడమీ దగ్గర ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఎంజీ క్రికెట్ అకాడమీ ఓపెన్ చేయడం జరిగింది మన జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో. చాలా యువతకి చాలా ఉపయోగపడే విధంగా ఈ నెట్ ఉంది, క్రికెట్ నెట్. ఇది కరెక్ట్ అడ్రస్ ఎక్కడ వస్తుందంటే మన బృందావనం గార్డెన్స్ బ్యాక్ సైడ్ 80 అడుగుల రోడ్డుకి ఎంజీ క్రికెట్ అనే ఒక నెట్ అనేది ఉంది. మీరందరూ కూడా దీనిని ప్రోత్సహించాలని యువతనందరూ కూడా కోరుకుంటున్నాం. రాజీ మార్గమే రాజమార్గంగా డిసెంబర్ 13న లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని డిఎల్ఎస్ఏ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జి భారతి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కోర్టులోని డిఎల్ఎస్ఏ సెక్రటరీ తన ఛాంబర్ నందు డిసెంబర్ 13న నిర్వహించనున్న లోక్ అదాలత్ కార్యక్రమంపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎల్ఎస్ఏ సెక్రటరీ మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గంగా గుర్తించి జిల్లా కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని, ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించుకోవడానికి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. చాలా కాలంగా పరిష్కారం కాని అనేక కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. భావోద్వేగాలు, క్షణిక కాలంలోనే చేసే తప్పులపై నమోదైన కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. బ్యాంకు కేసులు, యాక్సిడెంట్లు, ఇన్సూరెన్స్ కేసులు, వివాహ సంబంధ కేసులు, సివిల్ మరియు చిన్నపాటి క్రిమినల్ కేసులు, రెవెన్యూ కేసులకు సత్వర న్యాయం దొరుకుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇరు వర్గాల వారికి కౌన్సిలింగ్ ఇప్పించి రాజీ అనంతరం కేసు కొట్టివేయడం జరుగుతుందన్నారు. ఈ కేసులకు అప్పీలు ఉండదన్నారు. ఈ కార్యక్రమం ద్వారా కోర్టు సమయంతో పాటు కక్షిదారుల సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు. మండల మరియు జిల్లా స్థాయిలో ప్రతిరోజు లోక్ అదాలత్ కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని ప్రజలు గమనించి సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్క 3 నెలలకి లోక్ అదాలత్ జరుగుతుంది. అది నేషనల్ వైడ్గా జరుగుతుంది, స్టేట్ లెవెల్గాను జరుగుతుంది, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండల లెవెల్లో జరుగుతుంది. ఈ లోక్ అదాలత్ మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే ప్రజలకు సత్వరం న్యాయం చేయాలనే ఉద్దేశంతో మనకి లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987లో వచ్చింది. ఈ 1987 వచ్చిన తర్వాత చాలా మంది ప్రజలు చాలా మంది కోర్టులో కేసులు వేసింటారు. 15 సంవత్సరాలు వరకు ఎటువంటి డెసిషన్స్ ఏమీ రాకున్నట్ల టైంకి తగ్గట్టుగా డెసిషన్స్ ఎటువంటి రాకపోయేసరికి ఇరు వర్గాలు రాజీ పడి జడ్జి ముందరకు వచ్చేసి మేము రాజీ పడ్డాము, మా కేసుని లోక్ అదాలత్ రెఫర్ చేయండి అంటే అప్పుడు జడ్జి గారు లోక్ అదాలత్కి రెఫర్ చేశారు. ఆ లోక్ అదాలత్లో రెఫర్ చేసిన తర్వాత దానికి జడ్జి వాళ్ళు అవార్డు పాస్ చేస్తారు. ఒక అవార్డు పాస్ చేసిన తర్వాత దానికి ఎటువంటి అపీల్ కూడా ఉండదండి, ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఉండదు. ఎందుకు అనంటే ఇరు వర్గాలు రాజీ పడి దాంట్లో సంతకాలు పెట్టింటారు కాబట్టే
దాన్ని అపీల్ అనేది ఉండదండి. కాబట్టి ఈ లోక్ అదాలత్ వల్ల కలిగే లాభాలు ఏమిటంటే ప్రతి కోర్టు టైం సేవ్ అవుతుంది, అంటే ప్రజల టైం కూడా సేవ్ అవుతుంది. కానీ ఎక్కువ కేసెస్ కూడా డిస్ప్యూట్స్ అంటే చాలా ఏండ్లు ఇంకా కేసులు ఉండేవి కూడా డిస్ప్యూట్స్ అవుతాయి. ఈ లోక్ అదాలత్ లో ఎటువంటి కేసులు రాజీ చేయ కేసులు అనంటే ఒక భార్య భర్తల కేసు కానీ, 498 కానీ, డౌరీ కేసెస్ కానీ, ల్యాండ్ ట్రిబ్యునల్ కేసులు కానీ, రెవెన్యూ కేసెస్ కానీ, ఒకరికొకరు గలాటా ఘర్షణలో పడిండే కేసెస్ కానీ, ఈవెన్ ఎఫ్ఐఆర్ స్టేజ్ లో కూడా చేసుకోవచ్చు, లేకపోతే కోర్టులో విచారణ జరిగే టైంలో కూడా చేసుకోవచ్చు. అలాగే ఆర్గ్యుమెంట్ స్టేజ్ లో కూడా మీరు రాజీ వచ్చి చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ ఏదైతే కాంపౌండబుల్ రాజీ పడ్డే కేసులు మాత్రమే దీంట్లో రాజీ చేసుకోవాలా. 302 కేసు కానీ, మర్డర్ కేసు కానీ, రేప్ కేసెస్ అవన్నీ రాజీ చేసేట్లేదు. కాబట్టి మేము కూడా దాదాపు మన మండలాల ఇంకా జిల్లా వరకు కూడా దాదాపు 30 ఇంకా 33 బెంచ్లు తయారు చేస్తాము. ఈ లోక్ అదాలత్ పొద్దునే 10 గంటలు ఇంకా సాయంకాలం 5 వరకు జరుగుతుంది. కాబట్టి రాజీ మార్గమే రాజమార్గము అనుసరించి క్షణిక వేషంలో ఒకరికొకరు గలాట్లు పెట్టుకుంటే దాన్ని అందరూ కొంచెం రాజీ చేసుకుని ఇట్లా కేసులు కూడా రాజీ చేసుకోవచ్చు. కాబట్టి ప్రజలందరూ ఈ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకుని వచ్చే నెల 13వ తారీఖు జరుగుతుందండి. కాబట్టి ప్రజలందరూ, చిత్తూరు ప్రజలందరూ ఈ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకునేసి వంతంగా చేయాలని కోరుచున్నానండి. అందరికీ నమస్కారం. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు శుక్రవారం తిరుపతిలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ నందు హేమంత్ కుమార్ అధ్యక్షతన ప్రొఫెసర్ కృష్ణారెడ్డి వక్తగా వందే మాతర గీతం 150 సంవత్సరాల ఉత్సవాలలో బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందే మాతరం నినాదం లేని స్వాతంత్ర ఉద్యమాన్ని ఊహించలేమని, ఆనాడు బ్రిటిష్ వారు 1000 ఫిరంగులు ఎక్కుపెడితే మన భారతీయులు వందే మాతరం అన్న ఒక్క నినాదంతో 1000 ఫిరంగులకు మించిన భయాన్ని బ్రిటిష్ వారి గుండెల్లో పుట్టించారని అన్నారు. వందే మాతరం నినాదాన్ని పసిపిల్లల నుంచి వృద్ధుల దాకా నినాదించారని, అంత గొప్ప స్ఫూర్తిని ఉద్యమ కాంక్షను రగిలించిన ఆ శక్తివంతమైన గీతమే మన జాతీయ గీతం అవడం భారతీయులందరికీ గర్వకారణమన్నారు. 1950 జనవరి 24న మన రాజ్యాంగ సభ వందే మాతరం గీతాన్ని జనగణమనతో సమానంగా గౌరవిస్తూ జాతీయ గీతంగా అధికారికంగా స్వీకరించిందన్నారు. సూర్యచంద్రులు ఈ సృష్టికి మూలం ఎలాగో జనగణమన వందే మాతరం 2 భారతీయులకు గుండె చప్పుడు లాంటిదన్నారు. వందే మాతరం అన్న గీతంలో జన్మించిన తల్లితో పాటు సరస్వతి, లక్ష్మి, పార్వతీదేవులను స్తుతిస్తూ భరతమాత యొక్క ఔన్నత్యాన్ని బెంగాలీ కవి బంకిం చంద్ర చటర్జీ అద్భుతంగా రచించారని, దానిని రవీంద్రనాథ్ ఠాగూర్ 1896లో స్వరకల్పన చేసి జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఆలపించారని అన్నారు. వందే మాతరం అన్న నినాదం బ్రిటిష్ తెల్లదొరలకు శత్రు నినాదంగా మారిపోయిందని, భారతదేశ చరిత్రలో వందే మాతరం ఉద్యమం ఒక నూతన శకానికి నాంది పలికిందని నవీన్ కొనియాడారు. వందే మాతరం భారత్ మాతాకి జై అన్న నినాదాలతో పిల్లలు, పెద్దలు హోరెత్తించారు. అనేది భారతీయుల గుండె చప్పుడు. ఆ నినాదంతో ఒక పెద్ద ఉద్యమం నడిచింది. బెంగాల్లో ప్రారంభమైనటువంటి ఉద్యమానికి ఆ రోజు వందే మాతరం అన్నటువంటి గీతాన్ని రచించినటువంటి బంకిం చంద్ర చటర్జీ గారు ఆ రోజు ఇంత ప్రపంచవ్యాప్తంగా ఇంత విశ్వవ్యాప్తం చెందుతుందని అనుకోలేదు. అలాంటి వందే మాతరం ఈరోజు ప్రతి ఒక్క భారతీయుల గొంతుకగా మారి ఒక ఉద్యమ స్ఫూర్తికి నినాదంగా వందే మాతరం మారింది. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు 1000 ఫిరంగులను పెట్టి భారతీయులను ఎదుర్కోవాలని చెప్పి వస్తే మన భారతీయులంతా ఒక్క వందే మాతరం నినాదంతో 1000 ఫిరంగులకి సమాధానం చెప్పారు. వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టించారు. అలాంటి బ్రహ్మాస్త్రం లాంటిది ఈ వందే మాతరం అన్నటువంటి పదం. ఆ పదంలోనే ఒక వైబ్రేషన్ ఉంది. ఆ పదం పలికితేనే మనం పులకరించిపోతాం. భారతీయులంతా కూడా ఈరోజు వందే మాతర గీతాన్ని అంగరంగ వైభవంగా భవిష్యత్ తరాల వారికి అందించాలి అన్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యంతో మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ వందే మాతరం యొక్క ఉత్సవాలను ఈ సంవత్సరం అంతా కూడా మన భారతదేశం అంతా కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు పండుగ వాతావరణంలో జరుపుకోవాలని చెప్పని పిలుపునివ్వడంతో ఈరోజు మనం ఈ సరస్వతి శిశు మందిరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. దేశమంతా కూడా ఒక పండుగ వాతావరణం నెలకొల్పుతున్నారు. నరేంద్ర మోడీ గారు ఒక దూరదృష్టితో, ఎందుకంటే ఇలాంటి చిన్నపిల్లలు రాబోయే తరానికి వీళ్ళే మార్గదర్శకులు. వీళ్ళకి వందే మాతరం గురించి కానీ మన జనగణ మన గురించి కానీ తెలియాలి. ఎందుకంటే ఈ పాశ్చాత్య
సంస్కృతంలో పడిపోయి పిల్లలంతా కూడా సాంకేతిక పరిజ్ఞానంతో ఎటో వెళ్తున్నారు. మన పూర్వీకులు బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి మన దేశానికి ఎటువంటి ఉద్యమాలు నడిపారు, ఎటువంటి ఉద్యమ స్ఫూర్తితో, ఎటువంటి నినాదంతో మనకు దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారన్నటువంటి ఈ వందే మాతర గీతం ఈరోజు పెద్దలు చెప్పినట్టు జనగణ మనతో సమానంగా ఆ రోజు మన భారత రాజ్యాంగం దాన్ని అమలు చేసి ప్రకటించడం జరిగింది 1950. అలాంటి వందే మాతర గీతాన్ని ఈరోజు ప్రతి ఒక్క చోట కూడా మనం ఇంకా కొనసాగిస్తున్నామంటే నిజంగా మనమంతా కూడా ధన్యులం అని చెప్పుకోవాలి. నేను ఒక్క మాటలో చెప్తున్నాను, ఈ సృష్టికి సూర్యచంద్రులు ఎంత ముఖ్యమో సూర్యచంద్రులు లాగే అదే విధంగా వందే మాతరం జనగణమన, ఈ సృష్టిలో సూర్యచంద్రులు ఉన్నంత వరకు వందే మాతరం జనగణమన అనేది నిరంతరం జీవనదిలాగా కొనసాగుతూనే ఉంటుంది. ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో మహనీయుల మధ్యలో పంచుకునే అవకాశాన్ని నాకు కల్పించినటువంటి పెద్దలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వందే మాతరం గీతం ఆవిర్భవించి 150 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భం పురస్కరించుకుని చంద్రగిరి పద్మావతి బాలికల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరమణారెడ్డి అధ్యక్షతన మండల విద్యాశాఖ అధికారి లలిత కుమారి ఆధ్వర్యంలో శుక్రవారం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ సీనియర్ నాయకులు మేడసాని పురుషోత్తం నాయుడు మరియు జిల్లా మహిళా మోర్చా నాయకురాలు మేడసాని అన్నపూర్ణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హాజరైన ఉపాధ్యాయులు విద్యార్థులను వందే మాతరం గీతాన్ని సామూహికంగా ఆలపించారు. వారి గీతాలాపనతో స్కూల్ ప్రాంగణం దేశభక్తితో నిండిపోయింది. ఈ సందర్భంగా మేడసాని పురుషోత్తం నాయుడు మాట్లాడుతూ వందే మాతరం గీతం భారత స్వాతంత్ర సమర యోధులలో దేశభక్తిని జ్వలింపజేసిన ఒక అజరామజ గీతమని కొనియాడారు. బంకిం చంద్ర చటర్జీ కలం నుండి జాలువారిన ఈ గీతం భారతమాత కీర్తి ప్రతిష్టలను యావత్ ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. ఈ గీతం మనందరిలో దేశ ప్రేమ, ఐక్యత, త్యాగస్ఫూర్తి వంటి ఉన్నతమైన విలువలను పెంపొందిస్తుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఈ ఆదర్శ విలువలను తమ జీవితంలో అలవర్చుకుని దేశాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులను, సిఆర్పి తదితరులు పాల్గొన్నారు. వడమాలపేట మండలంలో ఎంపీపీపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. వడమాడపేటలో జరుగుతున్న రాజకీయ సమీకరణాలు తమ పార్టీ నాయకులను, కార్యకర్తలను, ముఖ్యంగా తమ వర్గానికి పెద్దపీట వేయడానికి నగిరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కుటుంబంతో సహా రాజకీయ చదరంగంలో పాములు కదిపింది. ప్రస్తుతం ఉన్న ఎంపీపీని అధికార పీఠం నుంచి దింపి అదే సామాజిక వర్గానికి చెందిన ఏఎంపురం ఎంపీటీసీ లక్ష్మమ్మ కండ్రిగా సర్పంచ్ ధర్మయ్య భార్య ఎంపీటీసీ పుష్పలతకు ఇవ్వాలని రోజా పక్కా ప్లాన్ ప్రస్తుత ఎంపీపీ అయిన విజయలక్ష్మి చైతన్య దగ్గర పారలేదన్నారు. దీంతో ఆమెపై అసంతృప్తి పెంచుకున్న రోజా అవిశ్వాస తీర్మానం పెట్టి ఆమెను అధికారంలో నుండి దించేయాలని నిర్ణయించింది. 15 రోజుల క్రితం రోజా సోదరులతో వైసీపీ ఎంపీటీసీలు మండల సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకోవడానికి విఫలయత్నం చేశారని తెలిపారు. అవిశ్వాస తీర్మానం పెట్టి ఎంపీపీ విజయలక్ష్మిని పదవి నుంచి తొలగించాలనే ప్రయత్నంలో భాగంగా ఎంపీపీకి మద్దతుగా ఉన్న ఎంపీటీసీలకు రాజకీయ ప్రలోభాలకు ఎరవేస్తున్నట్లు సమాచారం. దీంతో కొంతమంది ఎంపీటీసీలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సందర్భంగా మండల జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ వడమలపేట మండలంలో ఎంపీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిందన్నారు. గతంలో వైసీపీ పార్టీలో ఉండి వారి విధి విధానాలు నచ్చకుండా బయటకు వచ్చేయటం, టీడీపీలో చేరడం జరిగిందని జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి తెలిపారు. వడమలపేట ఎంపీపీ పదవిని విజయలక్ష్మికి 2.5 సంవత్సరం అనంతరం ధర్మయ్య భార్యకి 2.5 సంవత్సరం ఇవ్వాల్సిందిగా నిర్ణయించారు. అయితే మాజీ మంత్రి రోజా 2.5 సంవత్సరం తర్వాత కూడా విజయలక్ష్మినే కొనసాగించేలా చేశారు. అనంతరం ఎంపీపీ విజయలక్ష్మి మాట్లాడుతూ ఈ అవిశ్వాస తీర్మానంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే 2 సభ్యులు మాత్రమే రావడంతో కోరం లేకపోవడంతో స్థానిక తిరుపతి జిల్లా ఆర్డీఓ అవిశ్వాస తీర్మానం బిగిపోయినట్లు ప్రకటించారు. దీంతో ఎంపీపీ అనుచరులు టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. వడమాలపేట మండలంలో ఎంపీపీ గారి మీద పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం వీగిపోవడం జరిగినది. ఈ అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టినారో అని జనాలంతా చర్చించుకుంటున్నారు. అందరూ వైసీపీలో గెలిచిన వాళ్ళే. ఆ రోజు వాళ్ళ కమిట్మెంట్ ప్రకారం ఎందుకు చెప్తున్నానంటే, నేను కూడా గతంలో వైసీపీలో ఉన్నాను. ఆమెతో విసిగి వేసారిపోయి టీడీపీలో చేరడం జరిగింది. వాళ్ళ విధానాలు నచ్చక ఆ రోజు 2.5 సంవత్సరం విజయలక్ష్మికి
ఇంకొక 2.5 సంవత్సరం ధర్మయ్య వాళ్ళ వైఫ్కి పుష్పలతకి అని చెప్పడం జరిగింది. 2.5 సంవత్సరం తర్వాత విజయలక్ష్మి గారు మేము పదవి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయమని చెప్తే ఆ రోజు ఆమె ఎలక్షన్ కోసం ఆమె స్వార్థం కోసం కంటిన్యూ చేయడం జరిగింది. ఎలక్షన్ అయిపోయినా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మళ్ళీ వాళ్ళు చెప్తే ఇప్పుడేం అవసరం లేదు, మీరే ఉండండి, మిమ్మల్ని కదిలిస్తే అన్ని దగ్గర కదిలించాల్సిన అవసరం వస్తుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎందుకు మార్చాల్సి వచ్చిందనేది మేము అట్లా ఎంక్వైరీ చేస్తే ఇదేదో సామంత రాజుల మాదిరిగా ఆమె నియోజకవర్గానికి ఎవరో నాయకత్వం వహిస్తారు, ఎవరినో ఇన్ఛార్జిని వేస్తారు, వాళ్ళని తప్పించడం కోసం ఈ వేరే గ్రూపు అంటే ధర్మయ్య వాళ్ళందరూ వాళ్ళ దగ్గరికి పోతున్నారనే ఉద్దేశంతో ఈ వీళ్ళని పావుగా వాడుకొని మండలంలో ఉన్నటువంటి కార్యకర్తల్ని వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి ఈ మాదిరిగా చేస్తుంది. నా పేరు వైఎస్ విజయలక్ష్మి. నేను వడమాలపేట ఎంపీపీగా ఉన్నాను. ఈరోజు ఇక్కడ మండల ఆఫీస్లో అవిశ్వాస తీర్మానం జరిగింది. ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోవడానికి మాకు పరోక్షంగాను ప్రత్యక్షంగాను సహకరించిన వాళ్ళు కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. వడమాలపేట ఎంపీపీ ఎన్నికల విషయంలో విలువలు మరిచి నీతిమాలిన రాజకీయాలు చేస్తున్న అవకాశవాదులు నిజస్వరూపాన్ని ఎండగడుతూ స్థానిక వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలు కలిసి శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీపీ ఎన్నికల సమయంలో మాజీ మంత్రి రోజా పెద్ద మనసుతో ఆశావహ నాయకులందరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో 2.5 ఏళ్ల పదవిలో ఉండాలనే ఒప్పందం చేయించి విజయలక్ష్మికి తొలి అవకాశం కల్పించారని, కానీ ఇప్పుడు ఒప్పందానికి విరుద్ధంగా ఎంపీపీ పదవికి రాజీనామా చేయకుండా ఉండటమే కాకుండా టీడీపీ నాయకులతో కలిసి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పదవి వ్యామోహంతో టీడీపీతో చేతులు కలపడం న్యాయమా అని, ఒప్పందాన్ని మీరు దిగజారుడు రాజకీయాలు చేయటం ధర్మమా అని ప్రశ్నించారు. అవినీతిపరుడు, భూ కబ్జా కోరుగా పేరు పొందిన మురళీరెడ్డి రోజమ్మ కాళ్లు పట్టుకుని వైసీపీ జెండాతో గెలిచి పార్టీకి వెన్నుపోటు పొడిచాడని, అలాంటి నీచుడు నీతులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సర్పంచ్ గా కూడా గెలవలేని వాడిని ఎంపీపీగా, జెడ్పీటీసీగా చేసిన ఘనత రోజాదని, ఆ విశ్వాసం కూడా లేకుండా ఆమెనే విమర్శిస్తూ వెన్నుపోటు పొడిచిన విశ్వాస ఘాతకుడు మురళీరెడ్డి అని విమర్శించారు. అలాంటి నీచుడికి వైసీపీ ఎంపీటీసీలతో పనిమిటని ప్రశ్నించారు. అతను టీడీపీలో ఉంటూ వైసీపీ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడం తగునా అని విమర్శించారు. అతను నిజంగా మనిషి అయితే వైసీపీ గుర్తుతో గెలిచిన తన జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేసి టీడీపీ గుర్తుతో పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. రోజా అర్హత గురించి ప్రశ్నించే ముందు తనకు జెడ్పీటీసీ హోదా ఎవరు కల్పించారో గుర్తు చేసుకోవాలని అన్నారు. రోజా చేసిన అభివృద్ధి గురించి ఎవరిని అడిగినా చెబుతారని, ఎక్కడ చూసినా కనబడుతోందని, దానిపై విమర్శించే అర్హత ఆ వెన్నుపోటు మురళికి లేదని అన్నారు. రోజా చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు తానెప్పుడూ సిద్ధమేనని ఆమె చెబుతున్నా ఆ సవాలును స్వీకరించలేని దద్దమ్ములు కారుకూతలు కోయటం మానుకోవాలని హెచ్చరించారు. ఈ మధ్యలో 4 సంవత్సరాలు అయినాక మేమంతా గట్టిగా వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి అన్యాయం జరగాలని చెప్తే రోజుకు ఒక మాట, 15 రోజుల తర్వాత దోమా రిజైన్ చేస్తాను, నాకు అవమానం, అక్కడ పోయి విజయ్ ఏదో ఎంపీపీ రిజైన్ చేయించు, నేను చేస్తాను, నువ్వేం చెప్తే అది అని ఆ మేడంకి కళ్ళు పుల్లు మాటలు నమ్మించి ఆ మనిషి ఈ రోజు పెద్ద మనిషిగా ఇంకొకరి చెప్పిస్తున్నాడు. సిగ్గుంటే ఆ మనిషి చెప్పలేదని చెప్పని చెప్పు, 16వ తేదీ నేను రిజైన్ చేస్తాను, మళ్ళీ మరుసటి రోజు 15వ తేదీ రిజైన్ చేస్తాను. ఈలోగా అడిగితే ఆ 3వ తేదీ అవిశ్వాసం తీర్మానం పెట్టినారు కాబట్టి నేను చేయలేదు, నేను 15వ తేదీ వరకు ఉన్నామని చెప్తే వాళ్ళు చేయలేదు కాబట్టి నేను అవిశ్వాస తీర్మానం. మేడం ప్రతి ఒక్కటి మెసేజ్ పెట్టినది. మేడం ప్రతి ఒక్కరు మేము ఓసీలు అయినా బీసీలని పైన పెట్టుకొని మేము రూలింగ్ ఉన్న రోజులు ఆమె ఈ రోజు ఎవరు ఉన్నారో వాళ్ళే పైన పెట్టుకొని అంతా చేసి ఈ రోజు వాళ్ళు ఆమె వెన్నుపోటు పడుతున్నారనేసి నాకు చాలా బాధ ఉన్నది. మేము ఏ రోజుకి ఆమె అంతులమే, మేము ఆమె ఎక్కడుంటే అక్కడ ఉంటాము. మేము జగన్మోహన్ రెడ్డి పార్టీ, జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎమ్మెల్యేగా రేపు నిలబడుతుంది. నేను పార్టీ ప్రెసిడెంట్ గా ఈ అవిశ్వాస తీర్మానం పెట్టాక అయినా మళ్ళీ పోయి నా సన్నిహితుడితో అతను ఎంపీపీ వాళ్ళ మామగారు చెప్పారు, ఇట్లా మాదిగా సుబ్రహ్మణ్యం అన్న వచ్చిన, రామప్రసాద్ అన్న వచ్చిన, నన్ను అడుగుంటే నేను చేసుకుంటాను అడిగితే సరే నేను పార్టీ ప్రెసిడెంట్ గా అతనికి ఒక మాట అడిగినాను. ఏమనంటే లేదు నువ్వు చెప్పింది మాకు అవమానం జరగకూడదు, వారికి అవమానం జరగదు, ఏం చేస్తే నేను దానికంటే సరేనా నేను చెప్పాను. అది కూడా ఇంకొక అతనితో చెప్పించి నేను అడతాను, నేను చెప్పింది అతను చెప్పినాడు లేదు చెప్పమని చెప్పండి. దీన్ని అడుగుమంటే మేడం మీద, మేడం స్టేట్ లీడరు
విలేజ్ లీడర్ కాదు, అది తెలుసుకొని మాట్లాడండి. గంగవరం మండల పోలీస్ వర్గాలు మీడియాకు తెలిపిన సమాచారం మేరకు నలసనపల్లి గ్రామం నుంచి బోయకొండకు వెళుతూ ఉంటే అప్పినపల్లి క్రాస్ వద్ద ద్విచక్ర వాహనంపైకి లారీ దూసుకొచ్చి భరత్ అనే యువకుడు మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. వివరాల్లోకి వెళితే గంగవరం మండల పోలీస్ వర్గాలు మీడియాకు తెలిపిన సమాచారం మేరకు తన గ్రామం నుంచి బోయకొండకు వెళుతూ ఉంటే అప్పినపల్లి క్రాస్ వద్ద ద్విచక్ర వాహనంపైకి లారీ దూసుకొచ్చినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. పుంగునూరు నుండి పలమనేరు వైపు వస్తున్న లారీ ఆగి ఉన్న బస్సును తప్పించబోయి ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరిని ఢీకొంది. ఈ ప్రమాదంలో భరత్ మృతి చెందగా కార్తిక్ కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక వైద్యం అందించగా మెరుగైన వైద్యం కోసం చిత్తూరుకు రిఫర్ చేయడం జరిగిందన్నారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలుపుతామని పోలీసులు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం అనగా 7/11/2025 సుమారు 8:40 గంటలకు కలవటూరు క్రాస్ అక్కడ 2 వీలర్లో భరత్ మరియు కార్తిక్ భరత్ నడుస్తూ ఉన్నాడు. ఆ ఎదురుగా అటు నుంచి పొంగునూరు వైపు నుంచి వచ్చిన లారీ గుద్దడం వల్ల ఈ భరత్ అనే అతను గవర్నమెంట్ హాస్పిటల్లో పలమనేరులో చనిపోవడం జరిగింది. ఇంకా ఫిర్యాదు వాళ్ళు భరత్ అలా అన్నయ్య ఇస్తా ఉన్నాడు. ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తదుపరి విషయాలు తెలియజేస్తాం. పట్ల గ్రామ పంచాయతీ గంగవరం మండలం నలసానపల్లి గ్రామస్తులైనటువంటి శంకరయ్య కుమారుడు భరత్, ఆయన వెటనరీ డాక్టరు. వాళ్ళు ఫ్యామిలీతో ఈరోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో వాళ్ళు ఊర్లో నుంచి బయలుదేరడం జరిగింది. వాళ్ళు 6 మంది, ఒక బైక్లో ఇద్దరు 6 మంది బయలుదేరినారు. మదనపల్లి దగ్గర గుడికి పోయేసి గుడి చూసుకుని చూద్దామని బయలుదేరినారు. పోయే దారిలో అప్పినపల్లి దగ్గర, అక్కడి నుంచి మదనపల్లి నుంచి లారీ ఒకటి అప్పినపల్లి క్రాస్ దగ్గర యాక్సిడెంట్ అయింది. ఆయన ఇంతగా ఒక హాఫ్ అన్ అవర్ ముందే అక్కడి నుంచి తాగేసి ఆయన డ్రైవింగ్ చేసినట్టు పక్కలో వాళ్ళు చెప్పడం జరిగింది. పక్కలో కూడా వస్తున్న దారిలో కూడా ఒక 2-3 గుద్దుపోయినాడు ఆయన. వాళ్ళు తప్పించుకున్నారు. కానీ వీళ్ళు దురదృష్టవశాత్తు వీళ్ళు తగులుకునేసినారు. వీళ్ళిద్దరిని గుద్దడంతో ఆనే స్పాట్లోనే మనిషి చనిపోయినారు. ఇప్పుడు హాస్పిటల్కి వేసుకొచ్చి ఇక్కడ మా ఊరిలో వచ్చి చూడండి, మీకే తెలుస్తూ ఉంటుంది ఎంత బాధపడుతున్నారు అందరూ. వాళ్ళ తల్లి తండ్రి కానీ చాలా ఆశలు పెట్టుకున్నారు వాడిపైన. బాగా మంచి వయసుకు వచ్చిన పిల్లోడు ఈ మరి హఠాత్తుగా చనిపోవడంతో ఊర్లో వాళ్ళందరికీ కూడా, మాతో పాటు అందరికీ కూడా చాలా బాధాకరం అనిపిస్తుంది. ఒకసారి అంతా కూడా చూడండి మీరు, స్పాట్లోనే గుద్దిని వెంటనే చనిపోయాడు మనిషి. లోటు వచ్చిన వాళ్ళే లారీలో తాగేసి నడుపుతారు. వాళ్ళు ఏం చేయాలా? ఏడంటే ఆడి చెక్ పోస్టుల్లో నిలిపేయాలా? ఇప్పుడు నిండు పానం పైన ఎవరు తెచ్చిస్తారా? ఆ లారీ వాడు తెచ్చిస్తాడా సార్? రామశిలక మాదిరి పెళ్లి లేదు ఎవరులా వాడి నోట్లో పెట్టి నీళ్ళు పోసుకునేసి కదా. లారీ వాళ్ళు నిలిపేయాలి పోలీసు వాళ్ళు చెక్ పోస్టుల్లో. పాయం పెట్టి ఇప్పుడు నోట్లో పెట్టి నీళ్ళు పోసుకునేసరే ముందు కొడుకులా. ఇప్పుడు 20 ఏళ్ళు పిల్లాడే, ఎన్ని ఏళ్ళకి వస్తుంది రాయప్పా? ఎన్ని ఏళ్ళకి వస్తుంది? ఎన్ని ఏళ్ళకి సాగితే అట్లా బిడ్డ? ఈ లారీలో నిలిపేయాల. ఆ లారీ ముండా కొడుకుని వాడిని చంపేయాల. ఈ తాగి నడుపుతారు నా పట్ల. ఇప్పుడు బంగారు అట్లా పెట్టి నోట్లో పెట్టి నీళ్ళు పోసుకుంటే వాడిని కూడా చంపేయాల. ఫుల్గా తాగేసి వాడికి పెళ్ళాం పెట్టుండ్రా. నవ్వుతానే మాట్లాడేవాడు, నవ్వుతానే మాట్లాడేవాడు. బాగొట్టుకున్నాను ఒక బిడ్డ, దొంగముండా కొడుకులా. నా బిడ్డ బాగొట్టుకోని నేను ఎంత బాధపడతా ఉంటా. రామశిల్కలు మాత్రుండ్రే లారీ వాడి నోట్లో వాడిని చంపేయండి. లారీలు వదలకూడదు, నైట్ గంట వదల. పోలీసు వాళ్ళు ఎందుకుంటే అది ఎంత బాధ అవుతుంది. నేను ఒక బిడ్డ బాగొట్టుకొని ఇప్పుడు సచ్చి బతుకుతా ఉంటా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన క్రీడను ప్రతిరోజు ఆడటం వలన మంచి ఆరోగ్యం పొందవచ్చు. ఎంజీ ఇండోర్ స్టేడియంను ప్రారంభించిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. రాజీ మార్గమే రాజమార్గంగా డిసెంబర్ 13న లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోండి. పిలుపునిచ్చిన DLSA సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జి భారతి. అప్పినపల్లి క్రాస్ వద్ద ద్విచక్ర వాహనంపైకి దూసుకొచ్చిన లారీ ఆగి ఉన్న బస్సును తప్పించబోయి ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరిని ఢీకొన్న లారీ. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.